బాగుంది సినిమా. విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి. మహాభారతం సీన్స్, ఎలివేషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. బుజ్జి ప్రభాస్ లేపడం కానీ, ఆ మధ్య మధ్యలో వచ్చిన క్యామియో రోల్స్ కానీ, అలా మైథాలజీ మిక్సింగ్ కానీ ఎక్సలెంట్ ఉంది మూవీ. హాలీవుడ్ లెవెల్ అన్నట్టు విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్కి అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి లిటరల్గా. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా చాలా బాగుంది. 10/10 ఇచ్చేయచ్చు దానికైతే. ప్రభాస్ స్టార్టింగ్లో కొంచెం కామెడీ ఉంటుంది మొత్తం, మనం ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయం. సెకండ్ హాఫ్లో ప్రభాస్ని ఫుల్ ఎలివేషన్ లేపుతారు ఫుల్గా. అశ్వత్థామకి ప్రభాస్కి ఫైట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. భైరవ బుజ్జి కాంబినేషన్ ఇస్ మోస్ట్లీ ఫన్నీ. బుజ్జి ఎప్పుడో ఏదో ఒకటి వేస్తూనే ఉంటుంది భైరవాన్ని. గుడ్ గుడ్, చాలా బాగుంది అన్న. సినిమా అదిరిపోయిందన్న. ప్రతి ఒక్కరు వచ్చి సినిమాని తప్పకుండా చూడాలి. తెలుగు సినిమాని ఎంకరేజ్ చేయాలి. అది ఆల్మోస్ట్ హాలీవుడ్ రీచ్ ఉంది. హాలీవుడ్ నాట్ అంటే లైక్ ఊరికే జోక్గా చెప్పట్లా, క్రేజీ ఉంది. నాగశ్విన్ డైరెక్షన్ అయితే అదిరిపోయింది. ప్రభాస్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, లైక్ కర్ణ ఇంట్రడక్షన్ కానీ ఓవరాల్గా క్రేజీ ఉంది. కమల్ హాసన్ గారు కానీ వేరే లెవెల్ ఉంది. బుజ్జి అండ్ భైరవ లైక్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంది, క్రేజీ ఉంది. ఓవరాల్గా బుజ్జిని ఎలివేషన్స్, దీపిక, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా క్రేజీ ఉంది. ఓవరాల్ మూవీ హైలైట్ అన్న. లైక్ బిగినింగ్ నుంచి ఫస్ట్ హాఫ్లో మనకి ఒక హాలీవుడ్ రీచ్ అంటే లైక్ స్టోరీని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైక్ స్టోరీ దగ్గర కూడా ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా క్రేజీ తీసిండు. మైథాలజీ అండ్ సైఫైని క్రేజీ కనెక్ట్ చేసిండు ఆయన. నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఎవర్ డైరెక్టర్. ఒక హాలీవుడ్ని ఆల్మోస్ట్ నియర్ బై హాలీవుడ్ అని అంటే లైక్ నేను హాలీవుడ్ ఎక్కువ చూడను, బట్ ఇది ఆల్మోస్ట్ అబౌవ్ ది హాలీవుడ్ అనే చెప్తాను నేను. తప్పకుండా వచ్చి చూడాలి. ఒక తెలుగు సినిమాని ఇంకో హైట్స్కి తీసుకెళ్లే సినిమా, ఇంకో హైట్స్. నో మోర్ తెలుగు బాలీవుడ్ అట్లా కాదు, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇండియన్ సినిమా. చెప్పలేం. బాహుబలిని మించవచ్చు తప్పకుండా, మేబీ. లైక్ నాకైతే చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది. నాకు లైక్ ఆ ఫైట్ నచ్చింది, ఆ టెక్నాలజీ. మళ్ళీ ప్రభాస్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం, చాలా లైక్ బాగుంది. ఉన్నాయి, హైయర్ దెన్. సూపర్ ఉంది. లైక్ మళ్ళీ స్టైల్ ఎక్కువ. ప్రభాస్ సూపర్ డూపర్. రాడు నాకు కార్ నచ్చింది. బుజ్జి నచ్చిందా? బుజ్జి నచ్చింది. తీసుకెళ్ళిపోతాం. అది ఏదో మాట్లాడుతుంది ఏదో ఫన్నీగా కొంచెం. సినిమాలోనా? అది అవును, ఫైట్ నాకు ఫైట్ చాలా నచ్చింది. బెస్ట్. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ప్రభాస్ అయితే చాలా లైక్ ప్రభాస్ యాక్టింగ్ ఎలాగుంది? సూపర్ ఉంది. లైక్ ఫుల్ యాక్టింగ్. అందరూ అయితే నాకు లైక్ ఆ ఫైట్ నాకు చాలా ఇష్టం. లైక్ చాలా బాగున్నాయి ఫైట్స్. సినిమా చాలా బాగుందన్న. అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. నాగశ్విన్ టేకింగ్ అయితే అసలు చాలా ఎక్సలెంట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దరిదాపు 100 times మోర్ ఉంది. నాకు తెలిసినంత వరకు నేను చదువుకున్న భాగవతం కాదు, మహాభారతం కాదు, దాన్ని మించి వెళ్ళిపోయాడు, ఎగ్జిట్ చేశాడు నాగశ్విన్. ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయితే భయ మిస్ అయినోడు మాత్రం చాలా ఫీల్ అవుతాడు. ప్రభాస్ యాక్టింగ్ ఉంది భయ, బాహుబలికి 10 times వేశాడు భయ. అమితాబ్ బచ్చన్ మైండ్ బ్లోయింగ్. అసలు చాలా క్యామియోస్ ఉన్నాయి, క్యామియోస్ చూసి ఖుషి అయిపోతారు. లిటిల్ బిట్ ఆఫ్ ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో. ఒక ½ an hour ల్యాగ్ అని మీరు కనుక బేర్ చేయగలిగితే మోస్ట్ బ్రిలియంట్ మూవీ మీరు చూసినట్టు అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈజీగా 1000 crore మార్క్ క్రాస్ చేసేస్తుంది. ఫస్ట్ డే 200 crore బొమ్మ ఇది.
అంటే అది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. క్యామియోస్ అయితే చాలా ఉన్నాయి. పీపుల్ విల్ ఎంజాయ్ ద క్యామియోస్. క్లైమాక్స్ టూ గుడ్ అసలు చాలా బాగున్నాయి cameos. అసలు విజువల్ వండర్ అది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే బుజ్జి షో స్టీలర్. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వ్యాసుడు చూడని మహాభారతం, ఇది గణపతి రాయని మహాభారతం. ఇది అంత బాగా తీశారు నాగశ్విన్. టేకే బో నాగశ్విన్. మూవీ అయితే మ్యాడ్. అసలు నాగన్న ఇలా ఎలివేషన్ ఇచ్చి అక్కడే ఉంచేసాడు, ఇంకా కిందకి దింపేది కూడా లేదు. క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి. అసలు సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చి బాగాలేదంటే అసలు వాడికన్నా పిచ్చాడు అసలు మహాభారతం డిపిక్షన్, విఎఫ్ఎక్స్ నిజంగా అమరావతికి ఒక సీట్ వదిలేండి ప్రతి థియేటర్లో, వచ్చి చూస్తే వెళ్ళిపోతాడు తను కూడా. నాగశ్విన్ గారు చూసుకుంటారు, ట్యూషన్కి ఎందుకు పంపించడం. మూవీ అయితే ఎక్సలెంట్. అసలు సీన్స్ అన్ని కొత్త చింపేశారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే అతని ఏజ్కి కాస్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్. ప్రతి క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అసలు మ్యాడ్. నాగశ్విన్ హ్యాట్స్ ఆఫ్. నేను ఇంకేం చెప్పేదేం లేదు. హ్యాట్స్ ఆఫ్ లిటరల్గా. ఇండస్ట్రీకి రాజమౌళి దొరికాడో లేదో తెలియదు కానీ ఒక నాగశ్విన్ మాత్రం గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. అవతార్ రేంజ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇండియన్ సినిమా ఇంకా డెవలప్ అవుతుంది. కానీ అసలు మ్యాడ్నెస్ మన సినిమా రేంజ్కి అసలు మ్యాడ్. అసలు టీఎఫ్ఐ బాగుండాలి, మనం అంతా టీఎఫ్ఐతో బాగుండాలి. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అవే అన్న సినిమాలో చూడాలంటే. ఇంకోటి మన ప్రభాస్ యాక్టింగ్ బాగుందన్న, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగుంది. లాస్ట్ కమల్ హాసన్ గారు వస్తారు, తనది నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఉంటుంది అనుకుంటా అన్న. అది కూడా సూపర్ ఉంటుంది. సూపర్ అన్న. అంటే చిన్న కుర్రాడులాగా కనిపిస్తాడు కదన్న, సినిమాలు మాత్రం చాలా పెద్దవి తీస్తున్నాడు. సూపర్ అన్న. చూడడానికి అట్లా కనిపించాడు కానీ హాలీవుడ్ రేంజ్లో తీసిండన్న సినిమా. హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. అంటే చెప్పలేని మాటలు గిట్ట వస్తలేవు, అన్ని మాటలు. బాగుంది, చాలా బాగుంది. చెప్తున్నానండి, వాళ్ళ గురించి కమెంట్ చేసే లెవెల్ మనది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్